ఫ్రెండ్స్ మీరంతా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తుంటారు కదా. సో కాంగ్రెస్ పార్టీ అయితే సూపర్ విక్టరీ సాధించింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. అయితే ఈ ఎలక్షన్ చూసిన తర్వాత నాకు కొన్ని విషయాలు చెప్పాలనిపించింది. అదేంటంటే ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ అనే కంటే కూడా ఒక చిన్నపాటి వార్ నడిచిందని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కాంగ్రెస్ కానీ అలాగే బీఆర్ఎస్ కానీ రెండు కూడా ప్రెస్టేజ్గా తీసుకుని ఎలక్షన్ని తీసుకోవడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఏదైతే సాధించిన అసెంబ్లీ సీట్స్ ఉన్నాయో ఆ అసెంబ్లీ సీట్స్ అనేవి కూడా తెలంగాణ రూరల్ ఏరియాలో వచ్చినాయి, కానీ వాళ్ళు ఎక్కడ కూడా హైదరాబాద్ అర్బన్ ఏరియాలో రాలేదు వాళ్ళకి. సో వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది హైదరాబాద్ అర్బన్ అంటే ఆ క్యాపిటల్ కాబట్టి ఆ క్యాపిటల్ కొన్ని చోట్లైనా సరే కాంగ్రెస్ పార్టీ గెలిచుంటే బాగుండే అనేది ఒక ఫీలింగ్ ఉంది. సో దానికి ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు కాంగ్రెస్ పోటీ చేసింది, అక్కడ గెలిచింది. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. సో అందుకనే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా వాళ్ళు చాలా ప్రెస్టేజ్ తీసుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి అంటే 2014 నుంచి అక్కడ జూబ్లీహిల్స్లో గెలవలేదు. చనిపోయిన వ్యక్తి ఉన్నాడు మాగంటి గోపనాథ్, ఆయన 3 times హ్యాట్రిక్ ఎమ్మెల్యే. 2014లో టీడీపీ నుంచి గెలిచాడు, తర్వాత 19, 23 బీఆర్ఎస్ గెలిచారు. సో అందుకనే కాంగ్రెస్ పార్టీ పోటీ దిగింది. అయితే ఇక్కడ బాగా మేజర్ నేను అబ్జర్వ్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది. సో దాదాపుగా 50.5% ఓట్ షేర్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. డెమోక్రటిక్ కంట్రీస్లలో ఒక పార్టీకి 50% ఓట్ షేర్ వచ్చిందంటే హ్యూజ్ మ్యాండేట్ అది. సో అయితే అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కి 38% ఓట్ షేర్ వచ్చింది. నేను ఇది నిజంగా లెటర్గా చెప్పాలంటే ఈ విషయం గురించి నేను హైలైట్ చేయాలనుకున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళకి వచ్చిన ఓట్ షేర్ అరౌండ్ 37.5% వచ్చింది. వితిన్ 5 monthsలో ఏదైతే 2024 లోక్సభ ఎలక్షన్ జరిగిందో ఎలక్షన్ జరిగినప్పుడు బీఆర్ఎస్ ఓట్ షేర్ అనేది 17% పడిపోయింది. సో దట్ ఈస్ ద లీస్ట్ నాకు తెలిసి, అంటే ఏ పొలిటికల్ పార్టీనికైనా సరే అంత ఓట్ షేర్ తగ్గిపోయిందంటే ఆల్మోస్ట్ 20+% దే లాస్ట్. సో అంత పర్సెంటేజ్ తగ్గిపోయిన తర్వాత ఆ పార్టీ అనేది మళ్ళీ రీగెయిన్ అవ్వడం కష్టం. సో కానీ నిన్న ఎలక్షన్లో మాత్రం వాళ్ళు ఏదైతే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళకి వచ్చిన 37.5% కంటే కూడా నిన్న ఎలక్షన్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో 38% రావడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. సో నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది చాలా వరకు వాళ్ళ ఓట్ షేర్ని రీగెయిన్ చేసింది. ఇంకా గెలుపు ఓటమి అంటారా, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక మంచి అభ్యర్థిని సెలెక్ట్ చేసుకుంది. ఆయన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో అతను ఇంతకుముందు 2 సార్లు కార్పొరేట్కి పోటీ చేయడం, అలాగే 2 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోవడం, ఒకసారి ఎంఐఎం నుంచి ఒకసారి ఇండిపెండెంట్కి పోటీ చేసి ఓడిపోవడం. సో అతనికి కొంత క్యాడర్ ఉంటాం. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వాళ్ళు బాగా కలిసి వచ్చింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ పోలీస్ మేనేజ్మెంట్ కానీ ఎలక్షన్ ఇంజనీరింగ్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. సో అందుకని దాదాపు 25K మెజారిటీ వచ్చినడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ జూబ్లీహిల్స్ లాంటి కాన్స్టిట్యూషన్లో. సో ఇది నేను చెప్పాలంటే విక్టరీ పరంగా కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చినా సరే బీఆర్ఎస్కి ఓట్ షేర్ పరంగా మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఎలక్షన్ అని చెప్పొచ్చు.